నిమిషం పాటు తన భర్త ఆయుష్ని ఏ భార్య ఇవ్వదని నేను తెలుసుకోలేకపోయాను. పార్థు గారి కంటే ఒక్క నిమిషం ముందు పుణ్యస్త్రీగా నా ప్రాణాల్ని తీసుకెళ్ళిపో. చూడమ్మా, ఈ పువ్వులు తీసుకుని బయట ఉన్న అమ్మవారి చెట్టుకి సమర్పించి తర్వాత ఆ చెట్టుకున్న ఆకుల్ని తెల్ల జిల్లేడు పువ్వులను తెంపి ధ్వజస్తంభం దగ్గరికి తీసుకుని రండి. భగవంతుడా, నా కోడలు చేసే పూజకి ఏ ఆటంకం రాకుండా చూడు స్వామి. ఇదేంటి, మళ్ళీ మళ్ళీ నాకు త్రిశూలం కనిపిస్తుంది? త్రిశూలం కనబడడం ఏదో కీడును శంకిస్తుందే.
ఎంత ఘోరం జరిగిపోయింది తల్లి. పదమ్మా, ముందు హాస్పిటల్కి వెళ్దాం, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం తల్లి. వద్దు స్వామి, ఇప్పుడు నా ప్రాణాలు నాకు ముఖ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజ ఆగడానికి వీల్లేదు. అవసరమైతే నా ప్రాణం పోయినా పర్వాలేదు. పార్థు గారి ప్రాణాలు మాత్రం నేను కాపాడి తీరాలి. అది కాదమ్మా, ఇప్పుడు నీ పరిస్థితి ఏం బాగలేదు. నేను చెప్పేది విను తల్లి. చూడండి స్వామి, మీరు నన్ను అమ్మా అమ్మా అంటూ పిలుస్తున్నారు. నిజంగా మీకు నా మీద అభిమానం ఉంటే నన్ను ఆపకండి. నన్ను ఆపాలని చూశారో నా మీద ఒట్టే. ఈ సమస్య అంతా నా వల్లే. పార్థు గారికి నా వల్లే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నా ప్రాణం కోసం పాకులాడితే అవతల పార్థు గారికి ఏదైనా జరిగే అవకాశం ఉంది. నా ప్రాణం అడ్డు పెట్టైనా నేను పార్థు గారిని రక్షించుకుంటాను. స్వామి, నేను ఈ పూజను ఎలాగైనా పూర్తి చేస్తాను. మీరు మాత్రం ఏ విషయం అత్తయ్య గారితో ఉదయ్ మాస్టర్తో మాత్రం చెప్పకండి. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఆ జగన్మాతే రక్షిస్తుంది. అలాంటి ఆ జగన్మాతకే కష్టం వస్తే తనను రక్షించేది ఎవరు? విధి రాసిన రాతని చెరిపేయాలని చూస్తే అది తిరిగి మన రాతనే చెరిపేస్తుంది. విధిరాతకు ఎవ్వరైనా తలవంచక తప్పదు. అది మనిషైనా సరే, దేవుడైనా సరే. ఇప్పుడు ఆ తల్లి విషయంలో కూడా అదే జరిగింది. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అజోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, మహేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. చూడమ్మా, ఇప్పుడు చేయబోయే పని చాలా కఠినమైనది, కాస్త కష్టమైంది. ఏంటి స్వామి అది? ఈ ధ్వజస్తంభం దగ్గర నుండి గర్భగుడి చుట్టూ అంగప్రదక్షిణాలు చేయాలి. పంతులు గారు, అమ్మ బదులు నేనా పొరుగుదండలు చేస్తాను. నువ్వు ఆగుదాయ్, నా చెల్లెల బదులు నేను చేస్తాను. లేదు బాబు, ఇది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. కేవలం ఈమె మాత్రమే చెయ్యాలి. ఇంతకీ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి పంతులు గారు? 3 సార్లు చెయ్యాలమ్మా. అయితే పర్లేదు. నా కోడలు ఎక్కువ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందేమోనని చాలా టెన్షన్ పడ్డాను. అమ్మా అమూల్య, మొదలుపెట్టమ్మా, పదమ్మా. ఆగండమ్మా, ఆమెతో పాటు ఎవ్వరూ వెళ్ళకూడదు.
మీరంతా గుడి లోపలికి వెళ్ళండి. ప్రదక్షిణలు పూర్తయిన తరువాత ఆమె వస్తుంది. మీరు మొదలు పెట్టండి అమ్మా. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్థుని ఎవ్వరూ రక్షించలేరు. రామ్మ అమూల్య, ఒళ్ళంతా నొప్పులుగా ఉందా? లేదు. చూడమ్మా, ఇప్పుడు నువ్వు చేయబోయే మూడవ కార్యం చివరి కార్యం. శివుడికి ఈ బిందెల్లో ఉన్న 5 రకాల ద్రవాలతో అభిషేకం చెయ్యాలమ్మా. సరే స్వామి, చేస్తాను. కాని నువ్వు ఎవరి సాయం తీసుకోకుండా ఒక్కదానివే ఈ బిందెలు ఎత్తి అభిషేకం చెయ్యాలి. అయ్యో పరమేశ్వర, ఏమిటి పరీక్ష? జగన్మాతకే ఇంత కఠినమైన పరిస్థితి వచ్చిందే. విధిరాతకెదురీత ఇంత విపరీతమా, కల్లోల భూతాల కలికాల ఘోరమా, కల్లోల భూతాల కలికాల ఘోరమా, మహిమ కోల్పోదివా మాంగళ్య మంత్రమా. తిలకాన పడే శని పాదమే, అసహాయతను చాటే కనుల జలపాతమే. రే, ఎందుకురా బండాపావు? పామన్నా.
రేయ్ మనం లోపలే ఉన్నాం కదరా, ఎందుకు భయపడతావు? పోనీ. వద్దన్నా, ఆ పామును చూస్తుంటే ఏదో దైవ సర్పంలో అనిపిస్తోంది. పొరపాటు మనం వ్యాన్ కింద పడి చనిపోతే మనకు పాపం తగులుతుంది. ఇదేంట్రా, ఇప్పుడే కదా ఈ పాముని అక్కడ చూసాం, అంతలోనే ఇక్కడికి ఎలా వచ్చింది? అన్న, ఇదేదో తేడాగా ఉందన్నా. ఒకవేళ ఈ పాము మన మీద పగబట్టిందా? ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిరా బాబు, బండి వెనక్కి తిప్పే. అమ్మా అమూల్య, అమ్మా వద్దత్తయ్య గారు, ఆగండి. ఈ పూజ అయ్యేంత వరకు నన్నెవ్వరూ తాకకూడదు. అలా కాదని దగ్గరకొస్తే నా మీద ఒట్టే. అయ్యో అసలేమైందమ్మా? గుడి బయట అమ్మ చెట్లకున్న ఆకుల్ని తెంపే సమయంలో కాలు జారి అక్కడే ఉన్న త్రిశూలం మీద పడిపోయింది. సూర్యాస్తమయం దగ్గర పడింది. అక్కడ అమ్మ పూజ చేసే పరిస్థితిలో లేదు. ఇక పార్థుని ఎవ్వరూ కాపాడలేరు. పార్థుని తీసుకెళ్లాల్సిందే. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. ఇక నీకు ఇదే చివరి రోజు. సూర్యాస్తమయం అయిపోయిన వెంటనే నిన్ను నేను తీసుకువెళ్ళిపోతాను. అమ్మా, ఒకసారి నీ పరిస్థితి చూడమ్మా, అస్సలు బాలేదు. కనీసం ఆ బిందెలైనా నేను మోస్తాను. లేదు మాస్టరు, ఇది నేను మాత్రమే చెయ్యాలి. పార్థు గారి కోసం చెయ్యాలి. చెల్లెమ్మ, కనీసం ఒక 10 నిమిషాలైనా ఆపు, లేదంటే నీ ప్రాణాలకు చాలా ప్రమాదం అమ్మా. లేదన్నయ్య, ఇప్పుడంత టైం లేదు. ఇప్పుడు నా ప్రాణాల కంటే పార్థు గారి ప్రాణాలే నాకు ముఖ్యం. రుద్ర రూపాయ భద్రతేజాయ ఉగ్రనేత్రాయ పరమే
చివరిగా ఇక్కడున్నటువంటి ఆ పసుపు గాజులు కుంకుమల్ని స్వామివారికి సమర్పించండి అమ్మా. నీవే భీమాయ నీవే వైద్యాయ కామేశ్వర బాలనేత్రాయ ధవళ గాత్రాయ వేద విమలాయ భూతేశ్వర భువనాల కర్తా నమః సంతోషక శక్తే నమః విధ్వంసక నమః. శివ శివ దేవుడా కాపాడు. శంకర హర హర శివ 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 శంకర అభయంకర. అమ్మా అమ్మా